ఇప్పుడు ఆయన సిద్ధాంతం నచ్చినప్పుడు ఎప్పుడన్నా మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఇట్లా అనిపిస్తుంది అని ఎప్పుడన్నా మాట్లాడారా లేదా మీరు అసలు? సార్ పార్టీలో 10 ఏళ్ల నుంచి పనిచేసిన వాళ్ళు ఎకరాలు ఎకరాలు తాకట్లు పెట్టుకొని ఇల్లు వాళ్ళు గుల్ల చేసిన వాళ్ళకి ఇంతవరకు అపాయింట్మెంట్ దొరకలేదు సార్. అదేంటి? మేము ఎన్నో మార్లు చెప్పినాం సార్, ఈ అమ్మాయి సుగాలి ప్రీతి కేసు విషయంగా ఒక్కసారి అన్నకు చెప్పండి, ఆ కేసులో ఒక విషయం మాట్లాడాలని చెప్పండి అని చాలా మార్లు అపాయింట్మెంట్ పెట్టినాం సార్. ఆ తల్లికి నేను ఎన్నో మార్లు చెప్పిన, మనం ఈ కేసు చేయొచ్చమ్మా, చేద్దాం, అన్న ఖచ్చితంగా చేస్తారు, ఇవాళ రేపో మనం మాట్లాడదాం అంటూ కూడా చెప్పాను సార్. సార్ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు సార్, ఆయన మీకు కూడా అధికార ప్రతినిధులకు కూడా ఎవ్వరికి ఇవ్వరు సార్. ఆయనకు ఉండేటటువంటి క్వాలిఫికేషన్ ఏంటో నాకు తెలియదు, కానీ జనాలతో మాట్లాడితేనే జనం మనసు గెలుచుకుంటాం అన్న విషయం మీ దగ్గర పనిచేసిన హరిప్రసాద్ గారు 40,000 జీతానికి పనిచేసినారు, మీరు ఇచ్చినారు. మేము అక్కడ 3 ఏళ్ళు పనిచేసినాం, మేము ఏ రోజు జీతం ఆశించకుండా అతని సేవ అన్నాం, లేకపోతే పోరాటం అన్నాం, 4-5 పేర్లు పెట్టుకున్నాం. అయితే ఎక్కడ కూడా ఆయన ఎందుకు సలహాలు ఇవ్వడు? హరిప్రసాద్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీ సార్, మీరు ఎక్కువ జనాల్ని కలవండి సార్, మీరు కలిస్తే మీరు పదవులు ఇవ్వకపోయినా పర్లేదు, పలకరించిన వాళ్ళు పండగ చేసుకుంటారు, దగ్గర తీయండి, వెళ్ళి ఆ సమస్య తెలుసుకోండి, మా అన్న దృష్టిలో పెట్టేశాను, ఇవాళ కాకపోతే రేపు అయిపోద్ది అని ఒక ఆలోచనతో అన్న ఉంటాడు, మనం ఏదో ఒకటి చేద్దాము అని. ఎవరు ఎందుకు సలహాలు ఇవ్వరో నాకు తెలియదు సార్.